హాయ్ అండి, ఇది ఒక చిన్న మినీ వ్లాగ్ అండి. నేనైతే మా హస్బెండ్ దగ్గరికి అయితే ఆదిలాబాద్కి వెళ్ళాను కదా. అక్కడనైతే చాలా అంటే చాలా బోర్ కొడుతుండే. అయితే అక్కడ అంతగా తిరిగే ప్లేస్ అయితే ఏం లేవు, కానీ కొందరు చెప్పారండి అక్కడ జయనాథ్ అని టెంపుల్ ఉంది. చాలా అంటే చాలా పాతకాలం గుడి అట. అక్కడికి వెళ్ళి మనం ఏదన్నా మనసులో అనుకున్నది అక్కడ నందికి అయితే చెవులో చెప్తే శివునికి చెప్పుకున్నంత అని అన్నారు. అయితే సరేలే, చాలా డేస్ అవుతుంది, ఎక్కడికైతే టెంపుల్కి అయితే వెళ్ళలే కదా అని మా ఆయననైతే చాలా అంటే చాలా రిక్వెస్ట్ చేసి ఇక్కడికైతే వెళ్ళాము. మేము వెళ్ళే దారి అయితే 30 కిలోమీటర్ అండి. మాకు చాలా లాంగ్ పడ్డది, కానీ రియలీ అండి అక్కడికి వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత మా ఆయన కూడా అన్నాడు చాలా ప్రశాంతమైన ప్లేస్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ ప్రతి డిజైన్ చూసారా గుడి పైన మొత్తం ఎంత బాగుందో. అసలు ఇలా పాతకాలంలో ఇంత ఎలా చెక్కారో అర్థం కావడం లేదు. కానీ అక్కడ అయ్యగారైతే చెప్పారు ప్రతి శుక్రవారం ఇక్కడ అన్నదానం అయితే అవుతుంది. చాలా అంటే చాలా లక్ ఉంటేనే అన్నదానానికి అయితే మీరు ఇక్కడ చేరుకున్నారు. అయితే ఇదంతా పక్కన పెడితే మీకు ఒక విషయం చెప్పాలి. మీరు ఒకవేళ ఆదిలాబాద్కి వస్తే మీకు ఎక్కడికైనా వెళ్ళాలని అనిపిస్తే మాత్రం ఒక్కసారి ఇక్కడికైతే జయనాథ్ టెంపుల్కి అయితే వచ్చి దర్శనం అయితే చేసుకోండి. మీకైతే